హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నా స్టైల్‌లో ట్రెడిషనల్ వే కుకింగ్ చూపిస్తున్నానండి. ఇవన్నీ క్యాస్ట్ ఐరన్, క్లే పాత్రలండి. ఇది మా ఇంట్లో బాల్కనీ అండి. బాల్కనీలో అలా సెటప్ చేసుకున్నాననమాట. ట్రెడిషనల్ కుకింగ్ చూయించేలాగా. ఇవన్నీ వచ్చేసి ఇవాళ టమాటో దాలును, భర్తా బైగన్ అండి. భర్తా బైగన్ అంటారని తెలుసు. ఇంకా వేరే ఎలా ఏమంటారో తెలీదు. ఇలా పెద్ద వంకాయ అనమాట. ఆ రెసిపీ షేర్ చేస్తున్నాను మీతో. అయితే ఫస్ట్ వచ్చేసి టమాటో దాల్ చూపిస్తానండి. ఇది వచ్చేసి కుమ్మిటి స్టవ్ పైన అనమాట. ఇది క్యాస్ట్ ఐరన్‌లో నేను మీతో షేర్ చేశానండి షార్ట్స్‌లో. ఈ కుమ్మిటి స్టవ్ అంటే ఇది క్యాస్ట్ అయ్యిందండి. ఇది ఆన్లైన్ తెప్పించుకున్నానమాట. ఈ స్టవ్ పైన కుకింగ్ అయితే నాకు రాదనమాట. దీనిపైన చాలా కష్టపడ్డానండి. మా వారు హెల్ప్ చేశారు దీనిపైన. అంటే మా ఇంట్లో కిరోసిన్ లేదు. నేను నెయ్యి వేసి ఇంకా వెలిగించామన్నమాట. చాలా టైం పట్టింది. కాకపోతే ఫినిష్ అయిందనమాట. అయితే ఇప్పుడు హెల్తీ అని చెప్పేసి కొంచెం ఇలా అప్పుడప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి నిన్న టమాటో దాలును, భర్తా బైగన్ చేశానండి దీనిపైన. అయితే టేస్ట్ మట్టుకు బాగా వచ్చిందండి. క్లే పాత్రలో చేశాము. ప్లస్ ట్రెడిషనల్ కుకింగ్ కదండీ! టేస్ట్ వచ్చింది కానీ చాలా టైం పట్టిందండి. ఇది మా ఇంటి బాల్కనీ అటువైపు అన్నీ కోళ్ళు, బర్రెలు ఇవే ఉంటాయన్నమాట. అది ఇందులో ఈ ఎపిసోడ్‌లో వచ్చిందో లేదో వ్యూ. అయితే ఇవన్నీ వాష్ చేసి పెట్టుకుంటున్నానండి. అన్నీ వాష్ చేసి పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ వచ్చేసి ఇవాళ సాఫ్ట్ ఐస్ ఎపిసోడ్ అండి. 1 వీక్ అయింది. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదండి. 75 వ్యూస్ ఏమో వచ్చాయి. సబ్స్క్రిప్షన్స్ ఏమీ రాలేదు. సో, నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కదండీ! సాఫ్ట్ ఐస్ చెప్పాలంటే. నంబర్ ఆఫ్ టాయ్స్ వచ్చండి నాకు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే మనం సాఫ్ట్ ఐస్ ఇక్కడ చూయించినా మనం చేసుకోలేం కదా అనుకుంటారు. అలా కాదండి. లాస్ట్‌లో నేను చార్ట్ పైన కటింగ్స్ ఇస్తాననమాట. ఆ కటింగ్స్ మీరు జెరాక్స్‌లో తీసుకుంటే మీరు చేసుకోవచ్చనమాట. ఇది పప్పండి. ఒక 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ తీసుకున్నానండి దాల్. అయితే చార్ట్ పైన నేను ఇచ్చినది మీరు జెరాక్స్‌లో తీసుకోవచ్చనమాట. అది తీసుకొని మీరు చేసుకోవచ్చు. ఇంకా కొంచెం వ్యూస్ వస్తే అట్‌లీస్ట్ సాఫ్ట్ టాయ్స్ అన్నా అది టార్టాయిస్ అన్నా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నానండి. మేబీ నెక్స్ట్ వీక్ వరకు కొన్ని వ్యూస్ వస్తే, సబ్స్క్రిప్షన్స్ వస్తే చేస్తాను. లేదంటే టార్టాయిస్ ఒకటి చెప్పి ఇంకా స్టాప్ చేద్దాం అనుకుంటున్నానండి. అస్సలు అంటే అది చెప్పాలంటే చాలా పేషెన్స్ ఉండాలండి. సాఫ్ట్ టాయ్స్ నంబర్ ఆఫ్ టాయ్స్ వచ్చండి. అవన్నీ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అయితే ఇది మామూలుగా అందరూ చేసుకునేలాగా కాకపోతే ఏంటంటే కుమ్మిటి స్టవ్ పైన చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాననమాట. టమాటో దాల్ రెసిపీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ వస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదండీ! నాకు సాఫ్ట్ టాయ్స్ అంటే ప్యాషన్ బాగా. క్రాఫ్ట్స్, సాఫ్ట్ టాయ్స్ అందులో వ్యూస్ కానీ, సబ్స్క్రిప్షన్స్ రాకపోతే ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. లేకపోతే ఇవాళ ఎపిసోడ్ సాఫ్ట్ టాయ్స్ చూయించాలనమాట. ఇంకా ఒక 1 వీక్ వెయిట్ చేద్దామని అనుకున్నాననమాట. అట్‌లీస్ట్ ఆ ఒక్క టార్టాయిస్ అన్నా కంప్లీట్ చేద్దామని. అయితే ఈ పీచు వేసుకున్నాను. తర్వాత బొగ్గండి, తర్వాత ఆవు పిడికలు వేసి, నెయ్యి వేసి అంటించుకున్నాననమాట. నాకు సిమ్‌తోనే పని అనమాట. ఎందుకంటే చిన్న స్టవ్వు, చిన్న కుక్కర్ పెట్టుకుంటున్నాను నేను. మీకు పెద్దది పెట్టుకోవాలంటే మీరు ఎక్కువ వేసి అంటించుకోవాలి. నాకు సిమ్‌తో అయితే సరిపోతుంది. అయితే ఫస్ట్ టమాటో దాల్ రెసిపీ అండి. ఉప్పు, కారం, పసుపు, నూనె అందులోనే వేసేసుకున్నాననమాట. ఈ ఆవు పిడికలండి. అసలు పిడికల్లాగే లేవు, అంత బాగున్నాయి. పూజ సామాగ్రి నుంచి తెప్పించామన్నమాట. చాలా బాగుంది చూడటానికి కూడా. అయితే ఇది మా బాల్కనీ అండి.
ఇందులోంచి వ్యూ వచ్చేసి ఒక విలేజ్ వ్యూ కనిపిస్తుందనమాట. ఆ వ్యూ ఇందులో క్యాప్చర్ అవ్వలేదు. బాల్కనీ నుంచి అన్నీ కనిపిస్తాయి. కోళ్ళు, బర్రెలు అన్నీ కనిపిస్తాయి. చాలా కష్టపడ్డానండి దీనిపైన చేయటానికి. కాకపోతే అవుట్‌పుట్ మట్టుకు బానే వచ్చింది. ఇది చిన్న ప్రెస్టీజ్ కుక్కర్ అండి. అందుకని నాకు ఇంత మంట సరిపోయిందనమాట. అయితే మీకు ఒకవేళ నచ్చితే అండి మా రెసిపీస్ అయినా, క్రాఫ్ట్స్ అయినా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూ షేర్ చేయండి. అప్పుడే కదండీ ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. సాఫ్ట్ టాయ్స్ అయితే నేను కంటిన్యూ నాకు వచ్చిన టాయ్స్ అన్నీ చూపిద్దామని అనుకున్నానండి. అంటే చాలామంది ఇంప్రెషన్ అలా ఉంటదనమాట. మనం ఎలా చేసుకుంటామని. అలా కాదండి, చేసుకోవచ్చు మీరు. అందులో కూడా మీకు ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ చేసుకోవచ్చనమాట. అది నేను ఎపిసోడ్ అయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ అంటే 3, 4 వీక్స్ పడుతుందన్నాను కదా! అప్పుడు చెప్దామనుకున్నాను. ఇంకా వ్యూస్ రాలేదని ఈసారి చెప్పట్లేదండి. నెక్స్ట్ వీక్ దాకా చూసి అట్‌లీస్ట్ అదన్నా టార్టాయిస్ అన్నా కంప్లీట్ చేద్దామని అనుకున్నాననమాట. తాలింపు వేసుకుంటున్నానండి. ఇదంతా ఇది క్యాస్ట్ ఐరన్ అండి. ఈ కడాయి వచ్చేసి క్యాస్ట్ ఐరన్ అనమాట. ఎక్కువ అదే వాడుతున్నానండి. క్యాస్ట్ ఐరన్, ఇత్తడి, క్లే. ఫిల్టర్ కాఫీ వచ్చేసి షార్ట్స్లో పెట్టానండి. బ్రాస్ పాత్రలో చేసుకున్న ఫిల్టర్ కాఫీ. వాచ్ చేయని వాళ్ళు వాచ్ చేయండి. టమాటో దల్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది భర్తా బైగన్ అండి. నేను ఇది ఇందోర్లో మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ నేర్చుకున్నాను అనమాట. ఇలా చేసేవారు, అలాగే చూపిస్తున్నాను. అంటే మనము కట్ చేసి పొరుగులు అట్లా చూడలేం కదా! ఇలా పెడితే మనకి ఏ ప్రాబ్లం ఉండదని ఇలా గార్లిక్ పెడతారండి. వెల్లుల్లి రెబ్బలు దీని లోపల పెట్టుకోవాలన్నమాట. ఇలా కొంచెం పోక్ చేసి నైఫ్‌తో అందులో అంతా వెల్లుల్లి రెబ్బలు పెట్టుకోవాలి. పెట్టుకుని కాల్చుకోవాలన్నమాట. అంటే మనం ఈ స్టవ్ అనే కాదండి, అవన్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మనం స్టవ్ పైనైనా పెట్టుకోవచ్చు. అవన్‌లో అయితే దానికి వేరే ప్రొసీజర్ ఉంటదండి. మామూలుగా స్టవ్ పైనైనా కాల్చుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టుకున్నానండి. అల్లం, వెల్లుల్లి దంచుకున్నాననమాట. ట్రెడిషనల్ వే కాబట్టి అన్నీ చేత్తోనే చేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి దంచుకున్నాను. కొంచెం వేస్తానండి, కొంచెం తీసి ఉంచాను. తర్వాత ఇదొచ్చేసి టమాటోస్, పచ్చిమిర్చి అండి. కాల్చుకుంటున్నాననమాట. టమాటోస్, పచ్చిమిర్చి, భర్తా బైగను. తెలుగులో ఇంకా ఏమంటారో తెలీదండి. భర్తా బైగన్ అనే తెలుసు నాకు. అన్నీ బాగా కాల్చుకోవాలండి. ఇది సారీ అండి. ఇది మళ్ళీ ఓకే. ఈ పొట్టంతా తీసేయాలండి. అంటే ఇది వేడిగా ఉందని నాకు కష్టం అవుతుందనమాట. చల్లారితే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలండి. నేను పప్పు మెదిపే దాంతో స్మాష్ చేసుకుంటున్నాననమాట. బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. రోట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే పప్పు మెదిపే దాంతో నేను చేసుకున్నాననమాట. ఇందులోనే పసుపు, ఉప్పు, కారం, అంటే మనకి వెల్లుల్లిపాయ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. నేను ఇది చట్నీ టైప్‌లో కాబట్టి నేను ఇందులో వేయలేదనమాట. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మెదుపుకోవాలండి. మీరు పొటాటో మ్యాషర్‌తో అయినా చేసుకోవచ్చు. నేను క్లేలో కాబట్టి నేను ఈ పప్పు మెదిపే దాంతో చేసుకున్నాననమాట.
చేసుకోవాలి. అంటే మీకు ఒకవేళ చాలా మెత్తగా కావాలంటే కొంచెం కష్టపడాలి. లేదంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. మీకిష్టమైతే ఆనియన్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ వేసుకోలేదనమాట. ధనియాల పౌడర్ అండి. సారీ అండి. ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది డబుల్ వచ్చిందండి. ఎడిటింగ్‌లో ప్రాబ్లమ్ అనమాట. సారీ అండి. ఇది రిపీట్ అయింది. ఇలా వచ్చిందనమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. అది రాలేదేమో. ఇంకొంచెం వేసుకుంటానండి. కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ని కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా యాక్చువల్లీ సాఫ్ట్ ఐస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. అందులో కూడా వ్యూస్ రాలేదండి. అందుకని ఇంట్రెస్ట్ పోయింది. ఆయిల్ పెట్టుకున్నానండి. చిన్న కడాయిలో, క్యాస్ట్ ఐరన్ కడాయిలో ఆయిల్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, కాస్త ఇంగువ అండి, కరివేపాకు వేసుకున్నానండి. కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి. మా సెకండ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అది కూడా వాచ్ చేయండి. ఇంకా అయిపోవచ్చిందండి. తాలింపు వేసుకున్నాం కదా. సారీ అండి. అయిపోవచ్చిందండి. ఇంకా కొంచెం దగ్గర పడితే తీసేయాల్సిందే. థ్యాంక్ యూ అండి.